ఈ చిన్ని నగరంలో ప్రతి వాల్ ఒక అందమైన స్టోరీలా ఉంటుంది. ఇది ఆఫ్రికా ఖండంలోని ఈజిప్ట్ దేశంలో ఒక అందమైన విలేజ్. దీని పేరు న్యూబియన్ విలేజ్. ఈ న్యూబియన్ పీపుల్ ఈజిప్షియన్ కింగ్, క్వీన్స్ కన్నా ముందు నుంచి నైల్ పక్కన ఉన్నారు. ఇక్కడ ప్రతి ఇల్లు వైబ్రెంట్‌గా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఎంట్రన్సెస్ చూస్తే చాలా చాలా మంచి పెయింటింగ్స్‌తో ఉంటాయి. బ్లూ కలర్, యెల్లో కలర్, గ్రీన్ కలర్ యూజ్ చేస్తారు. ఇక్కడ నమ్మకం ఏంటంటే, ఈ బ్లూ కలర్ నైల్ రివర్‌ని రిఫ్లెక్ట్ చేస్తది. అండ్ పాజిటివిటీని బిల్డ్ చేస్తది. అండ్ ఎవరైనా ఈవిల్ అయ్యుంటే అది కంట్రోల్ చేసేదని చెప్తారనమాట. ఇక్కడ లోకల్ మార్కెట్స్ చాలా అందంగా ఉంటాయి. అండ్ ఎక్కడ దొరకని హ్యాండీక్రాఫ్ట్స్ లేకపోతే బీడ్ వర్క్, బ్యాగ్స్ చాలా చాలా మంచి ప్రైజెస్‌లో దొరుకుతాయి. బాగా నెగోషియేట్ చేస్తే ఇంకా మంచి ప్రైజెస్‌లో మనకి దొరుకుతుంది. ఇక్కడ చాలా ప్లేసెస్ నుంచి వచ్చి షాపింగ్ చేసుకుంటారు. యూరప్ నుంచి గానీ, లేకపోతే ఏషియా నుంచి గానీ, ఇక్కడ మాస్క్స్ చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే టీ. ఇక్కడ మీకు దొరకని టీ ఉండదు. తులసి టీ నుంచి పైనాపిల్, వెనిలా, డీస్ట్రెస్ టీ చాలా టైప్ ఆఫ్ టీస్ ఉంటాయి. రండి మీకొక అందమైన న్యూబియన్ హౌస్ చూపిస్తాను. ఇది మేట్రియార్కల్ సొసైటీ. అంటే లేడీస్‌కి వాల్యూ ఇస్తారనమాట మెన్ కన్నా ఈ సొసైటీలో. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా చాలా బావుంటాయి. మనకు కావలిస్తే ఇక్కడ ఉండొచ్చు. ఇలా హాస్పిటాలిటీ చాలా చాలా బావుంటది. మనం డాగ్స్‌ని, క్యాట్స్‌ని పెంచుకున్నట్టు వీళ్ళు క్రాకడైల్స్‌ని పెంచుకుంటారు. అది తీసుకొచ్చి మనకిస్తారు. మనం టచ్ చేయొచ్చు. దాంతో ఆడుకోవచ్చు యాక్చువల్లీ. పక్కనే నైల్ రివర్ ఉంది కదా! సో, చాలా మంది ఇంట్లలో ఈ పెట్స్‌ని చూడొచ్చనమాట. ఇక్కడ ప్రతి వాల్ ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ కోసం. ఇక్కడ లంచ్ టైమ్‌లో నేను ఫతేర్ ముషల్తత్ అని ఒక మంచి ఫుడ్ తిన్నాననమాట. నేను వెజిటేరియన్. సో, నాకిదొక్కటే ఆప్షన్ ఇక్కడ. అండ్ ఇట్స్ రియల్లీ యమ్మీ. ఐ లవ్డ్ ఇట్. ఇక్కడ టాటూ స్పెషాలిటీ దాన్ని స్పిరిచ్యువల్ సింబల్స్‌లా చూస్తారనమాట. ఇది న్యూబియన్ డ్యామ్ లేకపోతే అస్వాన్ డ్యామ్. ఇదొచ్చిన తర్వాత చాలా చేంజెస్ అయ్యాయని చెప్పి లోకల్స్ చెప్తారు. అండ్ ఇక్కడికి నేను వన్ డే టూర్ కింద వచ్చాను లక్సర్ నుంచి. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయాను. బై రోడ్ కార్‌తో వచ్చాను. మనం ఇక్కడికి బోట్‌లో కూడా రావచ్చు లక్సర్ నుంచి ఆర్ అస్వాన్ నుంచి. బోట్ రైడ్ కూడా చాలా బావుంటది. బట్ ఐ ప్రిఫర్డ్ కార్ జర్నీ. అండ్ ఇక్కడ కెఫేస్, రెస్టారెంట్స్ చాలా బావుంటాయి. నైల్ పక్కన కూర్చొని ఫుడ్ కానీ, జ్యూసెస్ కానీ తాగితే ఇట్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రెష్‌నెస్ అనమాట. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఎంజాయ్ చేశాను. సో, బై బై అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.